ఏండ్ల తరబడి మనం వస్తూ ఉన్నాం. మన ఇంటిని దేనికో వాడుకుంటూ ఉన్నాం. ఎవరెవరినో పిలుస్తున్నాం, ఏవో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఫిలెమోను, నిన్ను గురించి నేను విన్నాను, నువ్వు చాలా ప్రేమ గలవాడవని. నిన్ను గూర్చి విన్నాను, యేసు ప్రభు ఎడలను, పరిశుద్ధుల ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివని. నీ ఇంట సంఘం కూడా ఉందని విన్నాను. సంఘంలో ఉన్న వారందరికీ శుభమని చెప్పండి, నా కొరకు ప్రార్థించండి అని చెప్పలే, సంఘానికి అంతటికీ శుభమని చెప్పండి అని. దేవుని బిడ్డలు పట్టుదల కావాలి. నా కుటుంబం కూడా దేవుని మందిరంగా మారాలి. మనం చెప్తూ ఉంటాం, దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈమెయిల్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, కారు కొన్నాను, స్కూటర్ కొన్నాను, ఇంకొక కారు కొంటాను, ఇంకొక ఇల్లు కడతాను. ప్రయోజనం ఏముంది? నీ ఇంటిని ఒక ప్రార్థనా మందిరంగా చేయి. నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి మోకరింపచేయి. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆయన వినాలి. నీళ్ళు ఒక ప్రార్థనా మందిరంగా మారినట్లు వినాలి. దేవుడు ఆ గొప్ప భాగ్యం మీ అందరికీ దయచేయునుగాక.